వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. కర్రెగుట్ట దగ్గర 17వ రోజుకు చేరుకున్న ఆపరేషన్ ఖగార్, ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు, పార్టీ బలోపేతంపై తెలంగాణ బీజేపీ ఫోకస్, సత్యవేడు టీడీపీ నేతలతో లోకేష్ సమావేశం. ఈ అంశాలపై వరంగల్ జిల్లా నుంచి తిరుపతి, అమరావతి నుంచి శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి నాగేంద్ర, చిత్తూరు జిల్లా నుంచి రవివర్మ పూర్తి వివరాలు అందిస్తారు. ముందుగా వరంగల్ కి వెళ్దాం. కర్రెగుట్టపై భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల తూటాలకు పోలీసులు బలయ్యారు. చంద్రన్న దళంతో భీకర కాల్పులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. కాల్పులో 3 గ్రే హౌండ్స్ జవాన్లు మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఆర్ఎస్ఐ సుధీర్, సందీప్, పవన్ కళ్యాణ్ గా గుర్తించారు. వరంగల్ కు డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర చేరుకున్నారు. హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అధికారులతో డీజీపీ, అడిషనల్ డీజీ సమావేశమయ్యారు. ఎన్కౌంటర్ పై ఉన్నతాధికారులు ఆరా తీశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. శ్రీదేవి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో భీకర యుద్ధ వాతావరణం తలెత్తింది. ఈరోజు తెల్లవారుజామున మావోయిస్టులకు ఇటు తెలంగాణ గ్రేహౌండ్ సంబంధించినటువంటి పోలీసులకు ఎదురుకాల్పులు జరిగినట్టు తెలిసింది. ఎదురుకాల్పులటువంటి నేపథ్యంలో గ్రేహౌండ్ సంబంధించినటువంటి 3 కానిస్టేబుల్, ఆర్ఎస్ఐ చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా అక్కడి నుంచి కర్రెగుట్ట ప్రాంతం నుంచి 3 పోలీసులను కావచ్చు, ఇటు ఆర్ఎస్ఐ సంబంధించినటువంటి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చుకి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ఎంజీఎం మార్చుకి తరలించిన తర్వాత ఇక్కడ పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ప్రక్రియను కొనసాగిస్తారు. కాసేపట్లోనే ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తవబోతుంది. పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఈ 3 మృతదేహాలకు సంబంధించి పూర్తిగా పోలీస్ హెడ్ క్వార్టర్స్కు మరి కాసేపట్లోనే మృతదేహాలను చేర్చే అవకాశాన్ని అధికారులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వరంగల్కు డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర చేరుకున్నారు. పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఈ ఎన్కౌంటర్ సంబంధించిన వివరాలపై పోలీసు అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలను సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఎంజీఎం మార్చురి దగ్గర వరంగల్ పోలీసులు కావచ్చు, ఇటు వెంకటాపురం, వాజేడు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఈ గ్రేహౌండ్ సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే మృతి చెందారో వారికి పోస్ట్ మార్టం కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి గ్రేహౌండ్ సంబంధించినటువంటి పోలీసుల మృతదేహాలను పోలీస్ హెడ్ క్వార్టర్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ డీజీపీ కావచ్చు, అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర నివాళులు అర్పించనున్నారు. ఆ నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ పోలీస్ సంబంధించిన మృతదేహాలు ఎవరు ఉంటారో వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇటు మార్చురి దగ్గర కావచ్చు, ఇటు పోలీసు హెడ్ క్వార్టర్స్ దగ్గర పెద్ద ఎత్తున కట్టుదిట్టమైనటువంటి భారీ బదిలీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం అంతా కూడా లైన్ మ్యాన్స్ పేలి 3 మృతి చెందారు. మరో 2 గాయాలైనట్టుగా సమాచారం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు లైన్ మ్యాన్స్ పేలడం కాదు, మావోయిస్టుల తూటాలకు పోలీసులు బలైనట్టుగా తెలిసింది. చంద్రన్న దళంతో భీకర కాల్పులు కొనసాగినట్టు తెలిసింది. సుమారుగా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల సుమారులో 4 గంటల పాటు ఎదురు కాల్పులు జరిగినట్టు తెలిసింది. ఎదురు కాల్పులో 3 గ్రేహౌండ్ జవాన్లు మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషయం తెలిసింది. మృతులు ఆర్ఎస్ఐ సుధీర్, సందీప్ కానిస్టేబుల్, పవన్ కళ్యాణ్ కానిస్టేబుల్ గుర్తించారు. మృతులలో 3 కూడా 25 ఏళ్ల లోపు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషమంగా ఉన్నటువంటి వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒంటిపై పెద్ద ఎత్తున భారీగా బుల్లెట్ల గాయాలున్నట్టుగా ఇక్కడ సమాచారం అంతా అయితే అవుతుంది. మొదటగా అందరూ ల్యాండ్ మైన్స్ పేలని అనుకున్నారు, కానీ ల్యాండ్ మైన్స్ పేలడం కాదు, ఈ మావోయిస్టు సంబంధించినటువంటి కావచ్చు, ఇటు గ్రేహౌండ్ సంబంధించిన పోలీసుల భీకర యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే ఈ మావోయిస్టు సంబంధించినటువంటి వారికి గాయాలైనట్టు తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు పేరూరు, లంకపల్లి అడవుల్లో ఈ యుద్ధ వాతావరణం తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామున ఇటు పేరూరు కావచ్చు, లంకపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 17వ రోజు ఖగార్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇటు కర్రెగుట్ట ప్రాంతంలో మొత్తం పూర్తిగా పోలీసులు కూంబింగ్ కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కూంబింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ల్యాండ్ మైన్స్ను నిర్వీర్యం చేసుకుంటూ కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు సిఆర్పీఎఫ్ బలగాలు కావచ్చు, తెలంగాణ గ్రేహౌండ్ సంబంధించిన పోలీసులంతా కూడా కర్రెగుట్టను ఆధీనంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కర్రెగుట్టకు సంబంధించినటువంటి కూంబింగ్ కొనసాగుతున్నప్పుడు మొదటగా తెలంగాణ పోలీసులకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పినప్పటికీ కూడా నిన్న రాత్రి కానీ ఈరోజు ఉదయమే ఎక్కడైతే లంకపల్లికి రావచ్చు, ఇటు పేరూరు గ్రామానికి సంబంధించినటువంటి శివారు గ్రామం వైపు తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు వెళ్ళి కూంబింగ్ కొనసాగిస్తున్నట్టు తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వాజేడు, వెంకటాపురం సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఆర్మీ హెలికాప్టర్లు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఏ రోజుకు ఆ రోజుకు భద్రతా దళాలు కావచ్చు, మిగతా ఎవరైతే కూంబింగ్ చేసినటువంటి పోలీసులు ఉన్నారో వారందరికీ ఆహార పదార్థాలను సరఫరా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 17వ రోజు ఖగార్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే కర్రెగుట్ట కింది భాగంలో కావచ్చు, కర్రెగుట్ట మొత్తం చుట్టూ కూడా ఒక యుద్ధ వాతావరణం తలెత్తినట్టు తెలిసింది. గత కొద్ది రోజులుగా మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి మందు పాత్రలు కావచ్చు, ల్యాండ్ మైన్స్, బీరిసీసాల్లో ఉన్నటువంటి ల్యాండ్ మైన్స్ అన్ని కూడా నిర్వీర్యం చేసుకుంటూ కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగుతున్నప్పుడు కూడా నిన్న
22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈరోజు చంద్రన్న దళంతో పాటు మిగతా కమిటీ సభ్యులు 8 మంది మృతి చెందినట్టుగా తెలిసింది. ఇటు చంద్రన్నకు సంబంధించినటువంటి దళమే కాల్పులు జరిగినటువంటి నేపథ్యంలో గ్రేహౌండ్స్ పోలీసులు మృతి చెందినట్టుగా తెలిసింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లోనే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి పోలీసు హెడ్ క్వార్టర్స్ తరలించి నివాళులు అర్పించిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినాం. ఇక్కడ వరంగల్ ఎంజీఎం మార్చుడి దగ్గర మొత్తం ఒక పోలీసు వర్గాలు కూడా పిఎస్ సంబంధించినటువంటి కేసు వివరాలు నమోదు చేసి ఎవరైతే స్థానిక పోలీసులు కావచ్చు గ్రేహౌండ్స్ పోలీసు సంబంధించిన వారందరితో మాట్లాడి వివరాలు సేకరించి పోస్టుమార్టంను ప్రక్రియను పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి 3 మృతదేహాలకు సంబంధించినటువంటి మృతదేహాలను పోలీసు హెడ్ క్వార్టర్స్కు తరలించిన తర్వాత పోలీసులకు సంబంధించినటువంటి పంచనామా పూర్తి చేసి నివాళులు అర్పించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పించేందుకైతే పోలీసుల ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొదటగా ఈ ఎదురుకాల్పులకు సంబంధించి బ్లాస్టింగ్ అనంతరం గ్రేహౌండ్స్ బలగాలకు ఇంకా మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు భీకర యుద్ధం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్టు తెలుస్తుంది. అందరూ కూడా రెగ్యులర్ కూమింగ్లో భాగంగానే బాంబు డిస్పోజ్ స్క్వాడ్తో కలిసి గ్రేహౌండ్స్ బలగాలు లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొదటగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు కేంద్ర బలగాలకు సంబంధించిన వారు మాత్రమే ఆపరేషన్ కొనసాగిస్తున్నారు, ఈ ఆపరేషన్కి తెలంగాణ పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కానీ ఈ రోజు నుంచి రెగ్యులర్గా వెళ్ళేటువంటి కూమింగ్ నేపథ్యంలో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు అక్కడికి వెళ్ళినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో చంద్రన్న దళానికి సంబంధించి ఈ లంకపల్లి గ్రామం ఎక్కడైతే శివారు ప్రాంతం ఉంటుందో అక్కడ తెల్లవారుజామున భీకర యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎదురుకాల్పులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 3 గ్రేహౌండ్స్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషయం ఉన్నట్టు తెలిసింది. మరో ఇద్దరికి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే వరంగల్ ఎంజీఎం మార్చి నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్కు ఈ మృతదేహాలు తరలిస్తారు. అక్కడ డీజీపీ జితేందర్ కావచ్చు స్టీఫెన్ రవీంద్ర కూడా పోలీసు మృతదేహాలకు నివాళులు అర్పించిన తర్వాత అసలు ఎన్కౌంటర్ జరిగినటువంటి వివరాలతో ఇప్పటికే పోలీసు అధికారులు కావచ్చు ఇటు ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు కావచ్చు సిఆర్పీఎఫ్ కావచ్చు మిగతా గ్రేహౌండ్స్ పోలీసు బలగాలతో పోలీసు అధికారులు సమావేశమైన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఈ గ్రేహౌండ్స్ పోలీసు సంబంధించినటువంటి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తవుతుంది. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.